అదివో అందమైన పల్లెటూరు. ఉదయం కోళ్ళ కూతలతో, ఆవుల అంబాలతో, పొలాలకు బయలుదేరే రైతుల సందడితో ఆ ఊరు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో సుందరయ్య అంటే తెలియని వాళ్ళు ఉండరు. పేరు సుందరయ్యే కాదు, రూపం కూడా పేరుకు తగ్గట్టే ఉండేది. తెల్లటి పంచె, తెల్లటి చొక్కా, 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం, ఎప్పుడూ మీసాలు మెల్లిస్తూ తిరిగే సుందరయ్యను చూస్తే పక్క ఊరి ఆడవాళ్ళు కూడా అయ్యో, మన ఊళ్ళో ఇలాంటి మగవాడు ఉన్నాడా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేవాళ్ళు. అయితే సుందరయ్య ప్రత్యేకత రూపంలో మాత్రమే లేదు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రమణమ్మ, రెండో భార్య శకుంతల. వాళ్ళిద్దరూ సుందరయ్యకు వరసైన వాళ్ళే. ఒకరు అమ్మ వైపు చుట్టరికమైతే మరొకరు నాన్న వైపు చుట్టరికం. ఇరు కుటుంబాల పెద్దలు బాగా ఆలోచించి మన బంధం మన చేతుల్లోనే ఉండాలి అనుకొని ఇద్దరి పెళ్ళిళ్ళు సుందరయ్యతోనే జరిపించారు. రమణమ్మ పెద్ద భార్యగా మొదట ఇంట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి శకుంతల చిన్న భార్యగా వచ్చింది. ఇక కట్న కానుకల విషయంలోనూ ఇద్దరు తగ్గేదేలే అన్నట్టు రమణమ్మ పుట్టింటి వాళ్ళు బాగా కట్నం, బంగారం, వస్తువులు ఇచ్చి పంపించారు. శకుంతల పుట్టింటి వాళ్ళు మాత్రం మేమేం తక్కువ కాదు అన్నట్టుగా రమణమ్మ కంటే కాస్త ఎక్కువగానే పెట్టి పంపించారు. అలా ఇద్దరు సుందరయ్యను పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టేశారు. సుందరయ్య అంటే ఇద్దరు భార్యలకు పంచప్రాణాలు. కానీ సుందరయ్యకు మాత్రం ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆయనకి కష్టం. ఎందుకంటే ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానని మరొకరి ముందు చెబితే ఆ రాత్రికి తన పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు. అందుకే సుందరయ్య ఒక అద్భుతమైన నియమం పెట్టుకున్నాడు. 3 రోజులు పెద్ద భార్య రమణమ్మ దగ్గర, 3 రోజులు చిన్న భార్య శకుంతల దగ్గర, మిగిలిన ఒక్కరోజు మాత్రం ఈరోజు ఎవరి గొడవ వద్దు, నాకు నాకు నేనే రాజు అంటూ తనకు నచ్చినట్టు గడిపేవాడు. ఇంట్లో కూడా ఇద్దరు తమ భర్తను తమ వైపు తిప్పుకోవడానికి తెగ పోటీ పడుతూ ఉండేవారు. ఏవండి, ఈరోజు మీకు ఇష్టమైన బెండకాయ వేపుడు చేశాను అని రమణమ్మ అంటే, అయ్యా, బెండకాయ, మా ఆయనకు గుత్తి వంకాయ అంటే ప్రాణం అంటూ శకుంతల వెంటనే రంగంలోకి దిగేది. సుందరయ్య మాత్రం మధ్యలో కూర్చొని ఇద్దరి వైపు చూసి నాకు రెండూ ఇష్టమే అనేవాడు. అంతే. ఇద్దరూ ఒకేసారి అయితే రెండూ తినండి అనేవారు. ఆ మాట విన్న సుందరయ్యకు తినే తిండి కంటే తాను ఏదో పెద్ద పరీక్ష రాస్తున్నట్టుగా అనిపించేది. పల్లెటూరి వాళ్లకు కూడా వీళ్ళ ఇంటి కాపురం ఓ వినోదమే. పొలానికి వెళ్తున్న ముత్తయ్య, సుబ్బయ్య లాంటి వాళ్ళు సుందరయ్యని చూసి ఏరా సుందరయ్య, ఈరోజు ఏ ఇంటి వైపు డ్యూటీ అని అడిగేవాళ్ళు. సుందరయ్య నవ్వుతూ అది రహస్యమయ్యా, ప్రభుత్వం కూడా చెప్పదు అనేవాడు. అలా చిన్న చిన్న అలకలు, ప్రేమలు, సరదా గొడవలతో సుందరయ్య, రమణమ్మ, శకుంతల ముగ్గురి కాపురం హాయిగా సాగిపోతూ ఉండేది. కానీ ఆ ఇంట్లోకి త్వరలోనే ఒక కొత్త వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రాకతో సుందరయ్య జీవితంలో ఇంతకాలం నవ్వులతో సాగిన కాపురం ఊహించని మలుపు తిరగబోతుంది. రమణమ్మ, శకుంతల ఇద్దరు ఒకేసారి గర్భవతులు అయ్యారు. ఇక సుందరయ్య ఆనందానికి హద్దులు లేవు. ఇద్దరు భార్యల మీద సమానమైన ప్రేమతో ఎవరికి ఏది కావాలంటే అది తెచ్చిపెట్టుతూ వాళ్ళను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ సుందరయ్య ఎంత సమానంగా చూసుకున్నా ఆ ఇద్దరు భార్యలకు మాత్రం భర్త ప్రేమలో కూడా పోటీ మొదలైంది. ఒకరోజు శకుంతల ముఖం మడుచుకుని మూలని గడిచింది. ఏమైందమ్మా అని సుందరయ్య అడిగాడు. ఏమవుతుంది, మీకు రోజు రమణమ్మ గారికే ఇష్టమైనవన్నీ తెచ్చి తినిపిస్తున్నారు, మరి నా సంగతి ఏంటి, నేను మీకు భార్యను కాదా అంటూ ముక్కు చీదుకుంటూ అడిగింది. సుందరయ్య నెత్తి మీద చెయ్యి వేసుకున్నాడు. అయ్యో తల్లి, నీకేం తక్కువ చేస్తున్నానమ్మా
అదంతా నాకు తెలీదు అంటూ శకుంతల మరోవైపు తిరిగింది. సుందరయ్య ఆమెను బుజ్జగించి ఆ రోజు ఆమెకు ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టాడు. అంతే. మరుసటి రోజు రమణమ్మ అలిగింది. ఏమండి, నిన్నంతా చిన్నదాని దగ్గర కూర్చున్నారు, నన్నెవరు పట్టించుకోరా అంటూ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. సుందరయ్య పరిస్థితి చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. అయ్యో రమ, నిన్న ఆమె అలిగింది, ఇవాళ నువ్వు అలిగావు. మీ ఇద్దరి అలకలు తీర్చేలోపే నా వయసు ఇంకో 10 సంవత్సరాలు పెరిగిపోతుంది అన్నాడు బాధగా. మీ వల్లే నా పరిస్థితి, నా జీవితం ఇద్దరు భార్యల మధ్య నలిగిపోవాలని కదా కక్ష కట్టి నాకు ఇద్దరిని ఇచ్చి పెళ్లి జరిపించారు అని సుందరయ్య వాళ్ళ అమ్మ నాన్నపై కోపడుతూ ఉన్నాడు. అతని తల్లి తండ్రి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఏం చేశాంరా నాయనా, నువ్వు మా ఒక్కగానొక్క కొడుకువి. ఇద్దరు మంచి అమ్మాయిలే, మంచి సంబంధాలు. ఇద్దరు నీ జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరిని నీ మీద ప్రేమ చూపిస్తున్నారు. మేమేం చేయగలం అన్నారు. మీరు మాత్రం సంతోషంగా ఉండండి, నలిగిపోతున్నది నేనే అంటూ సుందరయ్య ముఖం చిన్నపుచ్చుకున్నాడు. కొద్ది రోజులకు రమణమ్మ శకుంతల ఇద్దరూ ఒకేసారి నిలదప్పారు. వాళ్ళిద్దరికీ శ్రీమంతం జరిపించాలని సుందరయ్య నిర్ణయించుకున్నాడు. ఆ వేడుకను సుందరయ్య చాలా ఘనంగా నిర్వహించాడు. ఆ ఊరంతా ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గరే కనిపించారు. మంగళ వాయిద్యాలు, బంధువుల సందడి, వంటకాల గుమగుమలు. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. ఇద్దరు గర్భిణీ భార్యలను పక్కన పక్కన కూర్చోబెట్టి సుందరయ్య ఎంతో ప్రేమగా వాళ్ళిద్దరికీ శ్రీమంతం చేయించాడు. ఆ దృశ్యం చూసిన ఊరి జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికీ ఒకేసారి శ్రీమంతమా, సుందరయ్య మామూలుడు కాదు అని ఒకరంటే, అసలు ఆ ఇంట్లో పండగైనా గొడవైనా రెండూ డబుల్ ధమాకానే అంటూ ఇంకొకరు నవ్వుకున్నారు. అయితే శ్రీమంతం పూర్తయిన తర్వాత కూడా రమణమ్మ శకుంతల వాళ్ళ మధ్య పోటీ మాత్రం అస్సలు తగ్గలేదు. ముందుగా నాకే కొడుకు పుడతాడు అంది రమణమ్మ. లేదు లేదు, ముందు నాకే కొడుకు పుడతాడు అంటూ శకుంతల వెంటనే అనేసింది. నా కడుపు చూస్తేనే తెలుస్తుంది. నీ కడుపు చూసి పిల్లాడు ఎవరికి ముందు పుడతాడో ఎలా తెలుస్తుంది? అలా ఇద్దరు కూర్చున్న చోటే వాదించుకోవడం మొదలుపెట్టేశారు. సుందరయ్య తల పట్టేసుకున్నాడు. అబ్బబ్బా, ఆపండి తల్లులు, ఎవరికి ముందు పుట్టినా ఆ పిల్లలిద్దరూ మన పిల్లలే కదా. కానీ ఆ ఇద్దరూ అతని మాట వినిపించుకోరు కదా. కాలం గడిచిపోయింది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రమణమ్మకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. అదే సమయంలో శకుంతలకు నొప్పులు వచ్చాయి. అయ్యో సుందరయ్య అంటూ ఇద్దరూ ఒకేసారి పిలిచారు. సుందరయ్యకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఇద్దరికీ ఒకేసారా అంటూ కంగారు పడ్డాడు. వెంటనే ఇద్దరిని తీసుకొని ఆసుపత్రికి పరుగులు తీశాడు. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రి గదుల్లో నుంచి ఒక బిడ్డ ఏడుపు వినిపించింది. అదే ఆ అబ్బాయి. సుందరయ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో గదిలో నుంచి ఇంకో బిడ్డ ఏడుపు వినిపించింది. ఈసారి పాప. ముందుగా పుట్టింది కొడుకు, ఆ తర్వాత పుట్టింది కూతురు. ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉండడంతో సుందరయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నా బిడ్డలు అంటూ ముందుగా కొడుకును, ఆ తర్వాత పాపను చేసుకున్నాడు. అయితే రమణమ్మకు శకుంతలకు ఇంకా మెలకువ రాలేదు. సుందరయ్య మాత్రం ఆ ఇద్దరు చిన్నారులను చూస్తూ ఆనందంతో మురిసిపోయాడు. అతనికి తెలియదు కదా, ఈ ఇద్దరు పిల్లల రాకతో అతని జీవితంలోకి మరో కొత్త కథ మొదలు కాబోతుంది అని. అతనితో పాటు మనం కూడా తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for listening.